పసుపు ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పసుపును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు ఉపయోగాలు చూసినట్లయితే పసుపు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా పసుపు కలిపి కొత్తిమీర ఆకుల రసాన్ని ముఖానికి మాస్క్గా పెట్టడం వల్ల పింపుల్స్, మచ్చలు తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు. పసుపుతో అవిసె పువ్వులు కలిపి రసం తీసి వాడటం వల్ల కండ్ల కలకలకు ఉపశమనం లభిస్తుంది. వీటితో పాటుగా పసుపు, వేపాకు కలిపి వాటర్లో మరిగించి కాళ్లకు, చేతులకు రాయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయని, పసుపు క్యాన్సర్ను అడ్డుకోవడంలో తోడ్పడుతుంది. పసుపు కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ మేలు చేస్తుంది. పసుపుతో కాలేయానికి రక్ష, ప్రాథమిక చికిత్స, జీర్ణకోశ సమస్యలకు, శ్వాసకోశ సమస్యలకు, అల్జీమర్స్ వ్యాధి నివారణకు పసుపు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఒక్క భారతీయుల వంటకాల్లో పసుపు వాడుతున్నారన్న విషయం తెలిసిందే. వంటకాల్లో వాడే ఈ పసుపును చాలా మంది మార్కెట్లలో కొంటుంటారు. పసుపు తెచ్చి ఆహార పదార్థాల తయారీతో వాడుతుంటారు. అయితే మీరు వాడే పసుపు స్వచ్ఛమైందా కాదా అని తెలుసుకోవడం ఎలాగో తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. పసుపులో కొన్ని చుక్కల అయోడిన్ కలపండి. తర్వాత పసుపు నీలం కలర్లోకి చేంజ్ అయితే అది కల్తీ పసుపు అని గుర్తించండి అని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే కొంచెం పసుపును మంట మీద వేయండి. తర్వాత ఒక పాత్రను మంటపై పెట్టండి. అది కల్తీ పసుపు అయితే ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది.